Hi friends, welcome to Sai channel All in One. చూడండి ఫ్రెండ్స్, ఉదయం మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చి ఇవి ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా. అందులో నడుము ముక్కలు మాత్రం ఫ్రై చేశాను. ఇవి చూడండి, పొట్ట ముక్కలు, తోక, ఇవి తల. ఇవే ఫ్రెండ్స్, ఇవన్నీ పొట్ట ముక్కలేను. చూడండి, ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టేశాను. నేను కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే అట్లా కొద్దిసేపు మనం పక్కన పెట్టేయాలంటే సాల్ట్ కంపల్సరీ వేయాలి, లేకపోతే చేప పాడైపోద్ది. సాల్ట్ వేసాము. చూడండి తెల్లగా ఎలా వచ్చింది. సాల్ట్ వేసామనుకోండి అవి ముక్క అలానే ఉంటుంది. చూడండి, ఇందులో చూడండి ముందు కొంచెం వేసాను సాల్ట్. మీరు రెండోసారి అంటే ముక్క మెత్తపడకుండా ఉండడానికి నేను వేసాను ఫ్రెండ్స్. మీరైతే చూసి వేసుకోండి. చూడండి, మళ్ళీ వేసాను సాల్ట్. పులుసు కాబట్టి సాల్ట్ బాగానే పడుతుంది. సాల్ట్ వేసాను. మొత్తం మీద 1 టేబుల్ స్పూన్ వేసుంటాను. అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసాను. కొబ్బరి 1 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. కొబ్బరి చూడండి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది వచ్చేసి తెల్లగడ్డ ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూను. ఇది 3. కొంచెం పసుపు, చేపలు కాబట్టి మనకి బాగానే పడుతుంది పసుపు. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. కారం అయితే కారం తినేవాళ్ళు బాగా వేసుకోండి, కారం తిన్నవాళ్ళు మీ ఇష్టం అండి. నేనైతే ఎక్కువే వేసా, 1 టేబుల్ స్పూన్ వేసాను. చూడండి ఎర్రగా ఉంది కారం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఫ్రెండ్స్, 1 మామిడికాయ, చిన్న మామిడికాయ తీసుకున్నాను. చూడండి, మామిడికాయ ముక్కలు వేస్తున్నా. మామిడికాయ ముక్కలు, కరివేపాకు, చూడండి 5 పచ్చిమిర్చి మజ్జికి ఇలా కట్ చేశాను. కాయ వేరు చేయలేదు పచ్చిమిర్చిని. చూడండి ఇలా జాయింట్గానే పెట్టి 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ ఫ్రెండ్స్, చూడండి 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటా 2 కలిపి మనం కానీ మిక్సీ కానీ పట్టామంటే కచ్చా పచ్చాగా బాగుంటుంది. మనకి జ్యూస్ బాగా వస్తుంది మిక్సీ పడితే 2 కలిపి. కానీ నేను ఇట్లా మిషన్ కొన్నాను. ఈ మిషన్లోనే నేను మిక్సీలాగా వేసేసాను. మెత్తగా జ్యూస్ అయిపోయింది నాకు. చూడండి ఇలా వేసేసాను. ఇది మొత్తం కలుపుకుందాము. పులుసులో మాత్రం చేపలు కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. కానీ మీరు కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, కారం తినని వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం పులుపు చూసిన తర్వాత గోరు పులుసు, చింతపండు పులుసు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఇలా వేస్తాను. చేపల పులుసులో మాత్రం ఆయిల్ చేతి మీదనే వేస్తాను. ఆయిల్ కూడా వేసాను. ఇవన్నీ మనం బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఫ్రెండ్స్. కొద్దిసేపు పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ అయితే నేను వేయలేదు, అన్నీ కలిపాను కదా. ముట్టిద్దాము. కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకున్నాము. అది కూడా గోరు పులుసు, చింతపండు పులుసు. మామిడికాయ బాగా పులుపు ఉంది, అందుకే చూసి వేసుకోండి. మీరు ఎప్పుడైనా చేపల పులుసులో మామిడికాయ వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. అందుకనేసి నేను మామిడికాయ కంపల్సరీ పులుసు ఉన్నప్పుడు మామిడికాయ వేస్తాను. ఇప్పుడు కూడా వేసాను. చూడండి, కొద్దిసేపు ఆగిన తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాము. మూత పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకి అది కొత్త ఉడుకుతుంది కదా. మనకి అది ఉడికేటప్పుడు కొంచెము ధనియాల పౌడర్ వేసుకున్నాము. చూడండి, ధనియాల పౌడర్ వేసాము. ఇందాక వేయలేదు కదా, చూపిస్తున్నా. చూడండి ధనియాల పౌడరు. ఇందులోనే చూడండి చింతపండు రసం తీసి పెట్టేసాను, పిసికేసి. మనము ఈ మామిడికాయ వేసాం కాబట్టి చింతపండు రసం కొంచెమే వేసాను. పులుపు సరిపోతుంది, సాలకపోతే చూసి వేసుకున్నాం. ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి పులుపు ఎక్కువ అయిపోద్ది, మనకి కూర చెడిపోద్దండి. ఓకే,
మనం ఇప్పుడు పులుసు ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, నేనైతే గంటతో తిప్పలేదు. చూడండి, గంటతో తిప్పితే ముక్కలు పిసిరి పిసిరి అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 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 చేసుకోండి. మీరు కూడాను గంట పెట్టకండి, ఇలా చేసుకుంటే ముక్క కదిలాడుతుంది. ఇలా ఇందులోనే 1 లీటర్ వాటర్ కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడే. 1 లీటర్ వాటర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏం అవసరం లేదు. చూడండి, వాటర్ వేసాం కాబట్టి మనకి ముక్క చిదిరిపోదు, వాటర్లో తిరుగుద్ది కదా మనకి గంట. మనం ఇది ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాము. ఆ తర్వాత చూద్దాం తీసేసి. ఇంకేం వేయబడలేదు, వేయాల్సినవి మొత్తం వేసాము. లాస్ట్లో మనం పౌడర్ వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు పౌడర్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు కాదు, దించేటప్పుడు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనం 20 నిమిషాలు తర్వాత చూద్దాము అని చెప్పి పులుసు పొయ్యి మీద వేసుకున్నాం కదా. నేనైతే గంటి పెట్టి తిప్పలేదు అసలు. పులుసు దానికై అదే వినికిపోతూ ఉంది. చూడండి, గంట పెట్టామనుకోండి ముక్కలు ఎరబడిపోతాయి. అందుకనేసి నేను అస్సలు గంట పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము ఆవాలు చూపించరా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మిక్సీ పట్టాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఫ్రెండ్స్. ఇది చేపల్లో ఇదే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇది కొంచెం వేసేసుకుందాం పొడి. చూడండి, ఇది కూర ఉడికాక వేస్తేనే బాగుంటుంది, అందుకని ఉడికిన తర్వాతే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసాను పెద్దది. చూడండి ఫ్రెండ్స్, ఈ పొడి కూడా వేసాం కాబట్టి మనం ఇలా కదిలించుకుందాము. ఇందులో కూడా గరిటె పెట్టద్దు, కదిలిపోయింది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు పెట్టుకొని ఆపేసుకోవచ్చు. ఇంకా 10 నిమిషాలు పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. మెంతి పొడి, ఆవు పొడి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దించేస్తున్నాము. కొత్తిమీర వేసుకుందాము మనం. చూడండి, కొత్తిమీర కూడా వేస్తున్నాము. కొత్తిమీర కూడా వేసేస్తాము. ఇంకా అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాము. ఆయిల్ కూడా పైకి తేలింది కదా, దానిలో కొత్తిమీర వేసేసాం కాబట్టి నేనైతే గరిటె పెట్టి తిప్పలేదు. పులుసు పొయ్యి మీద పెట్టిన కాడి నుండి అసలు గరిటే యూజ్ చేయలేదండి, ఎట్లానే తిప్పుతున్నాను నేను. చూడండి, మనకైతే ఫైన్గా పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు స్పెషాలిటీ ఏంటంటే మనం ఈరోజు వండుకొని రేపు 1 రోజు నిద్ర చేయనియాలండి. ఆ పులుసుని చేయనిచ్చి మార్నింగ్ అని తింటే 2వ రోజు అసలు ఇంకెందుకు లేకపోండి, ఎలా ఉండాలంటే అలా ఉండిపోతుంది. చేపల పులుసు వరకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆపేసాను నేను. మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. గ్యాస్ కూడా ఆపేసాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పులుసు. చూడండి, అయిపోయింది కదా ఫ్రెండ్స్. బౌల్లోకి తీసేస్తున్నాను. దీంట్లో మామిడి ముక్కలు భలే టేస్ట్ ఉంటుంది. చేపల పులుసులో కంపల్సరీ మామిడి ముక్కలు పడాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా టేస్టీగా కుదురుద్ది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చేపల పులుసు మాత్రం ముందు రోజు వండుకొని రెండో రోజు తినండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు తిన్నాం అనుకోండి, వేడి మీద మనకి రుచి అనేది తెలియదు. రెండో రోజు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అది తిని మీరు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర స్టైలు చేపల పులుసు ఫ్రెండ్స్. ఇది మీరు ఇలా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇది పక్కా ఆంధ్ర స్టైల్ ఇది. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాను నేను. 3 కిలోల చేప ఇది. ఓన్లీ మధ్య ముక్కల వరకే నేను ఫ్రై చేద్దామనేసి ఇట్లా కొట్టించాను ఫ్రెండ్స్. చూడండి, అంత లావు కాదు, అంత సన్నం కాదు, మీడియం సైజు. ఇది మరి సన్నగా కొట్టేశాడు నేను చూసుకోకుండానే. ఇవి చూడండి, తోక, తలకాయి, పొట్ట ముక్కలు మాత్రం ఎత్తి పెట్టేశాను. అవి కూడా తర్వాత చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఇది చూడండి, ఇవి ఫ్రై చేసుకోవాలనేసి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మీరు కూడా చూసి వేసుకోండి. చూడండి, ధనియాల పొడి అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి నీసు కాబట్టి ధనియాల పొడే మనకి ఎక్కువ. చేపల్లో మనకి ఎక్కువ ధనియాల పొడి ఫ్లేవర్ ఇచ్చేది. కొంచెము అల్లం పేస్టు, కొంచెము తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్. ఇది కొంచెం వేసాను. అల్లం, తెల్లగడ్డ వేసాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. కారం ఫ్రెండ్స్, చూడండి, కారం కూడా వేస్తున్నాను. కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, మామూలుగా తినేవాళ్ళు అయితే మీకు ఎంత సరిపడుతుందో అంతే వేసేసుకోండి. అంతేనండి. ఇంకా కొబ్బరి అయితే వేయటలేదు, ఎవరెవరు ఇష్టం వాళ్ళది. ఇందులో మనం ఏంటంటే కొందరు ఏంటంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపిన పొడి పులుసులో వేసుకుంటారు కదా, అది కూడా వేసుకుంటారు. నేనైతే ఫ్రైకి మాత్రం వేయను, అది చేదు వస్తుంది ఫ్రై అని. పులుసు అంటే కలిసిపోద్ది అనేసి పులుసులో వేస్తా తప్పకుండా, ఫ్రైలో మాత్రం వేయను ఫ్రెండ్స్. ఇలా కలిపి పెట్టేసుకొని ముక్కలు మొత్తము మనం ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చేప వేగాక చాలా టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, అది విషయము. చూడండి, ఇలా కలిపేసి పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో. మనం ఒక 10-15 నిమిషాల తర్వాత తీద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం ఇలానే కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం 10-15 నిమిషాలు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మసాలా అన్నీ కలిపి అనుకున్నాం కదా. ఇదిగో చూడండి, ముక్కకి బాగా మసాలా పట్టింది. నేను మసాలా కలిపేసి 15 నిమిషాలు పెట్టాను. చూడండి, ఇప్పుడు ఫ్రై చేద్దామని తీసాను బయటికి. చూడండి, బాగా పట్టిపోయింది. అన్నీ అట్లానే అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి ముక్కలన్నీ. ఇప్పుడు నెక్స్ట్ తవా పెట్టేసుకున్నాను నేను ఫ్రైకి కాబట్టి మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ వేసి ఉంటాను ఫ్రెండ్స్ ఆయిల్. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత మనము అందులో వేసేసుకోవడమేను. మనకి ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం చేపల ఆయిల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. అంత వేడి కూడా అవసరం లేదు. చూడండి, ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ కూడా మనకి మీద పడకుండా ఉంటుంది. ఆరు పీసులు పడ్డాయి ఫ్రెండ్స్. కరెక్ట్గా 12 పీసులు, 6 సరిపోతాయి మనకి. ఇంకొక వైపు ముందై ఫ్రై చేసేసుకున్నాము. ఇది కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మనం హైలో కాదు, హైలో పెట్టామనుకో చేప తొందరగా మాడిపోతుంది, మనకి నీసు వాసన వచ్చేస్తుంది మసాలా కానీ చేప కానీ.
సిమ్లో పెట్టి కొంచెం లేట్ అయినా సరే వేయించుకున్నాం అనుకో జాగ్రత్తగా, మనకి తినడానికి చాలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. లేదంటే మాడు వాసన వస్తుంది, మసాలా వాసన, నీసు వాసన, పచ్చి వాసన అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఒకవైపు వేసుకున్నాం కదా, ఇది మనం రెండో వైపు కూడా తిప్పేసుకుందాము. రెండో వైపు తిప్పుకొని సిమ్లో పెట్టే వేయించుకోండి, మీరు హైలోగా పెట్టనే వద్దు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేప మీరు వేసేటప్పుడే అస్సలు నూనె బాగా కాగొద్దండి, ఒక మాదిరిగా కాగాలి. బాగా కాగినా కూడా చేప వేయంగానే మాడిపోతుంది కదా, అందుకని చేప కూడా బాగా కాగొద్దు, మాదిరిగా కాగితే చాలు, కొంచెం అట్లా వేడైతే చాలు. ఇప్పుడు నేను వేసాను చూశారు కదండి. ఇవి మనం కొందరు మూత పెట్టుకుంటారు, కొందరు మూత పెట్టుకోకుండా కూడా వేయించుకుంటారు. నేనైతే మూత పెట్టను ఫ్రెండ్స్, మూత పెట్టకుండానే వేయిస్తాను. సిమ్లోనే పెట్టాను నేను, సిమ్లోనే పెట్టాను కాబట్టి ఫ్రెండ్స్ మనకి 5 మినిట్స్ పడుతుంది, చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనము ఫస్ట్లోనే వేయంగానే మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకున్నాం కదా. ఇప్పుడు మనమైతే మినిమం 3 నిమిషాలు పెట్టాను నేను. చూడండి, చేప కూడా మెత్తగా ఉడికిపోయింది బాగా. ఇది చూడండి, రెడ్ షేడ్ వచ్చేసింది, బ్రౌన్ కలర్గా. ఒక చేప తిప్పాను కదా. రెండో వైపు కూడా తిప్పుతున్నాను నేను. ఒకవైపు వేగిపోయింది, ఇప్పుడు రెండో వైపు వేయించుకున్నాను. చూడండి, ఇప్పుడు తిప్పేటప్పుడే విరగబడిపోతుంది, బాగా ఉడికిపోయినట్టు మనకి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మనవి, లేదంటే విరగబడిపోతాయి చేపలు. ఉడికిపోయింది ఆల్రెడీ చేప కూడా. ఇటు కూడా ఒక 2 నిమిషాలు పెట్టేసుకున్నాము మనం. చూడండి, పీసెస్ బాగా వేగిపోయింది మనకి. ఒకవైపు రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాలు పెట్టేసుకున్నాము మనం. మూతగాని పెట్టుంటే మనకు అది తొందరగా మెత్తబడిపోయేది. ఇంకా నేను అస్సలు మూత పెట్టలేదు, మూత పెట్టకుండానే వేయిస్తున్నాను. ఇలానే వేయిస్తాను ఇప్పుడు కూడా, రెండో వైపు కూడా తిప్పాను కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మనం రెండో వైపు కూడా తిప్పుకున్నాం కదా. చూడండి, బ్రౌన్ కలరు రెడ్ షేడ్గా బాగా కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా లుక్ ఉంది కదా ఫ్రెండ్స్. మనకి ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాము. తీసేస్తున్నాము, ప్లేట్లోకి తీసేసుకున్నాము. సేమ్ ఫ్రెండ్స్, మొత్తం అలానే వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ వీటి కాలేదు కదా, నార్మల్గానే ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అంత వేడి ఉండకూడదు ఆయిల్ అని, అలానే పెట్టేస్తాను నేను. ఓకే, మొత్తం అయిపోయినాయి మనకి. ఇవి కూడా సిమ్లో పెట్టే వేయించేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది గండి చేప అండి, ఇది గండి చేప ఫ్రై మనకి రెడీ అయిపోయింది కదా. చూడండి, నేను మీకు వీడియోలో చూపించిన కొలతల్లాగానే చేయండి మీరు కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేప ఫ్రై ఎలా ఉందో మీరు తెచ్చుకొని తిని టేస్ట్ చూసి మాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.